జనసేన తెలుగుదేశం గ్రామస్థాయి సమావేశం జరిగింది. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు బొంతు రాజేశ్వరరావు మరియు గుండు బోగుల పెదకాపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గంలో ఇరు పార్టీలు రాబో ఎన్నికలలో ముందుకు వెళ్లాలని చర్చించడం జరిగింది. అటు టీడీపీ పార్టీ నుండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యరావు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని జనసేన నుండి కూడా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ కార్యక్రమంలో భాగంగా మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మరి మాజీ మంత్రివర్యులు ఏర్పాటు చేసినటువంటి మరి బొంతు రాజేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, మరి మలికిపురం గ్రామానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన లక్ష్యం సాధించాలనే దిశగా మనం వెళ్ళటం కోసం తీసుకుంటే బాగుంటుంది అన్నది ప్రతి గ్రామంలో కూడా మీరు అందరూ కూర్చొని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నాం మనం. ఇవాళ భావి తరాల భవిష్యత్తు అంతా కూడా పాడైపోయింది. సుమారు 50 సంవత్సరాల వెనక్కిపోయాం మనం అందరం కూడా. ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. పేద ప్రజలు ఈరోజు ఏది కొనుక్కోవాలనుకున్నా 10%, 100% పెరిగిపోయినాయి అన్నీ కూడా. ఎదురు నుంచి ఒక 3,000, 4,000 ఇచ్చి వెనక నుంచి వందలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మన జేబుల నుంచి లాగేస్తున్నాడు. ఇది లిక్కర్ విషయంలో కూడా ఈరోజు నిర్బంధంగా తాగిస్తున్నాడు మన అందరి చేతాన్ని. ఈరోజు విపరీతంగా పెంచేసి మీకు కావాల్సిందికి ఇవ్వకుండా వాడు అమ్మింది మనం కొనుక్కునే స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోయి గ్రహించండి మీరు అందరూ కూడా. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరి అతి తొందరలోనే పార్టీ అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు 100 రోజులకు టార్గెట్ ఇచ్చారు. మనకి ఇప్పటికే 20 రోజులకు కాలాతీతం అయిపోయింది. ఇంకా 80 రోజులే మన ముందు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని ఛేదించుకుని రేపు రాబోయే రోజుల్లో వారిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మరి రామరాజ్యాన్ని మనం పరిపాలించే రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మరి రావణుడు ఎవరైతే వాడిని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పి మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను.